నేను ట్రోలింగ్ ఎంజాయ్ చేస్తాను. నా మీద ఎవరైనా జోకులు వేసినా కూడా సీరియస్గా తీసుకోను. వాళ్ళ క్రియేటివిటీ చూసి నాకు నవ్వొస్తుంది. కొన్ని రోజుల కింద ఒక ఇంటర్వ్యూలో మంచు విష్ణు చెప్పిన సమాధానం ఇది. కానీ తాజాగా ఒక సినిమా విషయంలో ఈయన చాలా సీరియస్గా ఉన్నాడు. విషయాన్ని ఏకంగా ఫిలిం ఛాంబర్ వరకు తీసుకెళ్లాడు. అటువైపు ఉన్నది అల్లు అరవింద్ అని తెలిసినా కూడా ఎక్కడా తగ్గడం లేదు విష్ణు. అసలు వివాదం ఎక్కడ మొదలైందో ఈ పాటికి చాలా మందికి క్లారిటీ వచ్చే ఉంటుంది. గీత ఆర్ట్స్ నుంచి వస్తున్న సింగిల్ సినిమా దగ్గర ఈ కాంట్రవర్సీ మొదలైంది. శ్రీ విష్ణు హీరోగా నటిస్తున్న ఈ సినిమాను కార్తీక్ రాజు అనే తమిళ దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. మే 9న సినిమా విడుదల కానుంది. మొన్న విడుదలైన ట్రైలర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. ట్రైలర్ లో ఉన్న ఎంటర్టైన్మెంట్ చూసిన తర్వాత బొమ్మ బ్లాక్ బస్టర్ అని ఫిక్స్ అయిపోయారు ఆడియన్స్. అంతా బాగానే ఉంది అనుకుంటున్న సమయంలో ట్రైలర్లో ఉన్న కొన్ని డైలాగ్స్ ఇప్పుడు వివాదాస్పదమయ్యాయి. శివయ్య అంటూ శ్రీ విష్ణు ఇందులో సెటైర్ వేశాడు. దాంతో పాటు మగాళ్లు ప్రేమలో పడితే ఏమవుతుందో తెలుసారా, మంచు కురిసిపోతారు అంటూ చివర్లో మరొక డైలాగ్ వేశాడు. ఈ రెండు డైలాగుల విషయంలో మంచు విష్ణు బాగా హర్ట్ అయినట్లు అర్థమవుతుంది. ఎందుకంటే శివయ్య అనే డైలాగ్ కన్నప్ప సినిమాలో విష్ణు చెప్పాడు. ఈ టీజర్ విడుదలైనప్పుడే దాని మీద కొన్ని ట్రోలింగ్స్ వచ్చాయి. ఇప్పుడు దాన్ని సరదాగా తన సినిమాలో వాడుకున్నాడు శ్రీ విష్ణు. కామెడీగా తీసుకుంటారు కదా అనుకుంటే అది కాస్త ఇప్పుడు సీరియస్ అయింది. మ్యాటర్ ఎంతవరకు వెళ్ళింది అంటే ఫిలిం ఛాంబర్లో కంప్లైంట్ ఇచ్చేంత వరకు. ఇటువైపు నుంచి ఏకంగా మోహన్ బాబు సీన్లోకి ఎంట్రీ ఇచ్చాడు. తన కొడుకు సినిమా మీద అలాంటి పంచులు మీ సినిమాలో ఎలా పెడతారు అంటూ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఛాంబర్లో జరిగిన ఈ మీటింగ్కు గీతా ఆర్ట్స్ నుంచి బన్నీవాస్ అటెండ్ అయ్యాడు. కనీసం ఆయన లోపలికి కూడా రాకుండా కోపంతో రగిలిపోయినట్లు తెలుస్తోంది. చిన్న విషయాన్ని ఎందుకు ఇంత పెద్దది చేస్తున్నారని బన్నీవాస్ తన సన్నిహితులతో చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది. చాలా సినిమాలలో సరదాగా సెటైర్లు వేస్తూ ఉంటారు. దాన్ని కావాలని ఇంత సీరియస్ చేయాల్సిన అవసరం ఏంటి అనేది బన్నీవాస్ వాదన. తాజాగా ఇదే విషయం మీద ట్వీట్ చేశాడు బన్నీవాస్. ఒక విషయం మీద గట్టిగా రియాక్ట్ అవ్వాలని ఉంది, అలాగే గొడవలు ఎందుకు అని కూడా ఉంది. శాంతి 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 అని పోస్ట్ చేశాడు ఈ నిర్మాత. మరోవైపు తమ మీద కావాలనే ట్రోల్ చేస్తున్నారు అంటూ మంచు విష్ణు వర్గం ఆరోపిస్తోంది. చూస్తుంటే ఈ వివాదం చాలా దూరం వెళ్లేలా కనిపిస్తోంది. సింగిల్ సినిమా యూనిట్ మీద ఏకంగా లీగల్ యాక్షన్ తీసుకోవడానికి మంచు వర్గం రెడీ అవుతోంది. మరి ఈ వివాదం ఎంత దూరం వెళ్లి అవుతుందో చూడాలి.